రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అతల రుద్రాయ. ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఇది వాటిది ఇది జగన్ ఈ తిరుపతి లడ్డు గురించి అతను చేస్తున్న పాలిటిక్స్ దాని గురించి కూడా మాట్లాడటానికని చెప్పి శ్రీ కాశీలలిత్ గారు వచ్చారు. నమస్కారం కాశీలలిత్ గారు. నమస్కారం సార్. సో సార్, ఇప్పుడు ఏంటి జగన్ రావడం ఏంటి, అసలు ఏంటి పరిస్థితి ఏంది, అసలు అదే వాడేందుకు ఆడుతాడు? ఇప్పుడున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జగన్ 28 ఏమో తిరుమల దర్శనం చేసుకుంటాడంట. ఆ, వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ క్యాడర్కి ఏం చెప్పాడంటే అన్ని గుళ్ళల్లో పూజలు చేయండి అని చెప్పాడు. అంటే ఇదేంటి డ్యామేజ్ కంట్రోలా? డ్యామేజ్ కంట్రోల్ కాదు, ఈగోయిస్ట్ సార్. ఈగోయిస్ట్ ఏంటంటే మీరు అన్నది కాదు నేను అనుకున్నది చేస్తానని అంతే. ఇప్పుడు మనము గతంలో ఏం జరిగిందనే తెలుసుకోవాలా. ఇప్పుడు మనం ఈ టాపిక్ ఇంపార్టెంట్, ఇది సాధ్యమైనంత మన వాళ్ళందరికీ అందేటట్టు నేను చెప్తున్నా. ఏంటంటే ఆయన మొదటిసారి తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు చెప్పులు వేసుకొని వచ్చాడు. అవును సార్. అప్పుడు ఇట్లా రావడం తప్పు అది ఇది అంటే నాకు తెలియదు గుళ్ళలోకి ఇట్లా రావాలని అనేది ఓ మాటలో తప్పించాడు. తర్వాత ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆయన తీర్థము ప్రసాదం తీసుకోకుండా అంతెందుకు భార్యతో రాకుండా ఉండడం, ఇవన్నీ చాలా ఉంది. సెట్ ఇంట్లోనే సెట్ లాగా వేసుకొని ప్రసాదం అక్కడ సెట్ లో కూడా ప్రసాదంగా తీసుకొని అది పక్కన పెట్టాడు. అది సార్, అది సెట్ వేసుకున్నాడు, అది మూర్ఖత్వానికి పరాకాష్ట. మనం దాని గురించి మాట్లాడాలి. లేదంటే డైరెక్ట్ పోయి గుడికి పోయి ఎవరికి లేనంత ఫెసిలిటీ మీకు డైరెక్ట్ పోయి దర్శనం చేసుకునే ఫెసిలిటీ ఉంటే ఇంట్లో సెట్టింగ్ చేసుకున్నామని ఏమంటారో ఇక మనం మాట్లాడి వేస్ట్. అయితే ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుకోదగ్గది ఏంటంటే ఈసారి ఇప్పుడున్న ప్రభుత్వము, ఇప్పుడున్న హిందూ సంఘాలు, టీటీడీ వాళ్ళు, ఇప్పుడు మనము గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే ఈసారి ఆయన దర్శనానికి రాదలుచుకుంటే రావచ్చు, కానీ ఆయన నేను ఈ దేవుని నమ్ముతున్నా అనే దాని మీద సంతకం పెట్టాల్సిందే. చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మటుకు పెట్టాడా సార్? పెట్టలేదు కదా. అప్పుడు పెట్టలేదు. అందుకని ఈసారి పెట్టాల్సిందే. పెడితేనే అలో చేస్తామని చెప్పి గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన చేష్టలు టీటీడీ దేవుణ్ణి కూడా కించపరిచే విధంగా చేసిన ఉన్నాయి. ఆయన అసిస్టెంట్లు ఎవరెవరైతే ఉన్నారో ధర్మారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఏవి సుబ్బారెడ్డి కానీ, అంటే రెడ్డి పేర్లు పెట్టుకున్న ఇతర జాతి వాళ్ళు చేసినది కానీ మనము గట్టిగా ఈసారి వ్యతిరేకించాలి. ఆయన 28 వెళ్తాడు కాబట్టి ఇంకా 4 రోజుల టైం ఉంది కాబట్టి ఆయన నిలదీసే అవకాశం ఇప్పుడు ఉంది. ఇన్ని రోజులు అంటే ఇంట్లో దాక్కొని ఇనుప గేట్లలో పెట్టుకొని ఆయన ఎక్కడ ఉన్నాడు తెలుగా కలుగులో దాక్కున్నట్టు ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన అక్కడ వస్తున్నాడు కాబట్టి నిలదీసే అవకాశం ఉంది. ఇంకొకటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే అవకాశం కూడా ఉంది. ఏంటంటే మనము చేతనం లేని హిందూ జాతి కనీసం ఈసారన్నా తమ పౌరుషాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కొండ మీద ఏం చేశాడంటే జై జగన్ అని అనిపించుకున్నాడు. అవును అన్నది కూడా సుబ్బారెడ్డి వాళ్ళ వైఫే అన్నారు. వాళ్ళ వైఫ్ అనేది మామూలుగా సార్ స్లోగన్స్ ఆయన కార్యకర్తలు అందరూ అన్నారు. అప్పుడు ఆయన వస్తే అదో పెద్ద లాగా ఎవరు ఆమె హీరోయిన్ రోజా కానీ వీళ్ళందరూ చాలా చేయించారు అలాంటివి. అయితే ఈసారి అలాంటి ఇన్సిడెంట్ జరగదు అని చెప్పి మనకు ప్రభుత్వము టీటీడీ బోర్డు గ్యారంటీ ఇవ్వాలి. మన వాళ్ళు అడగాలి. ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మన మనోభావాలు అంటే కొండ మీద వెంకటేశ్వర స్వామి పేరు తప్ప, నారాయణ అనే పేరు తప్ప ఏదో అనడానికి లేదు. కాబట్టి ఇది ఇప్పుడు మన హిందూ సంస్థలు గట్టిగా చెప్పాలి. ఇప్పుడు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో దీని మీద మాట్లాడే వాళ్ళు హిందూ సంస్థలకు సంబంధించి ఇప్పుడు దీని మీద ఎవరెవరైతే పోరాటం చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఇది టీటీడీ బోర్డు దృష్టికి తీసుకుపోయి తను వస్తే ఆయన సిగ్నేచర్ పెడితేనే అలో చేయాలి. అక్కడ జగన్ అనే నినాదాలు ఎవరు అనకూడదు. అన్న వాళ్ళు ఎవరైనా ఈసారి మనం వాళ్ళని ఏదో ఒకటి శిక్షించే పరిస్థితి తీసుకొస్తేనే వాళ్ళు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుంది. లేదంటే ఈ తప్పుకి ఈ దేవుడు నన్ను ఏం చేయలేదు కాబట్టి నేను మళ్ళీ వచ్చాను అనే అహంభావంతో వచ్చేదే తప్ప ఇంకేం లేదు.
పైకి ఏంటంటే ఇక అందరు నన్ను తప్పుగా అనుకోతే నేను హిందుత్వం. వాళ్ళ అమ్మ డైరెక్ట్ చెప్పింది, మేము క్రిస్టియన్ పాటిస్తాము, ఓట్ల గురించి పొమ్మంటాడు. మేము రాజశేఖర రెడ్డిని అడిగినప్పుడు కూడా ఆయన అదే మాట అన్నాడు, తప్పదు ఓట్ల గురించి మనము వాళ్ళ దానికి పోవాల్సి వస్తుంది, కానీ మనం అవేం తినము అది ఇది అని అన్నారు అని. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ యొక్క నీచ గుణాన్ని మనం గుర్తు పెట్టుకొని ఈయన యొక్క నీచ మనస్తత్వము, దుర్బుద్ధి, పర్టికులర్ సార్ అది క్రిస్టియన్ జాతి యొక్క మెయిన్ మోటోనే ఏముంటదంటే, ఇదివరకు అంటే వాళ్ళు అణుగుమణిగి ఉన్నారు, మన చేతగానితనంతో ముస్లింలతో పాటు వాళ్ళు కూడా ఎట్లయిపోయినారంటే, మీరు చేతగాని వాళ్ళరా మేము ఏదైనా చేస్తామనే లెవెల్కి వచ్చేసారు వాళ్ళు. ఇదంతా మన తప్పిదాలే. ఈసారి గట్టిగా ఏం చేయాలంటే, ఈ ముందే ఈ గైడ్ లైన్స్ టిటిడి బోర్డు దగ్గర పోవాలి. ఇప్పుడు మనం చూసారా, కరుణాకర్ రెడ్డి అక్కడ వెళ్ళి పాలిటిక్స్ చేయాలని చేశాడు. అవును, ట్రై చేశాడు. ఇప్పుడు ఆయన నాస్తికుడు, ఆయన దేవుని నమ్మను అన్నోడు, విగ్రహాన్ని అదొక రాయి అని అన్నోడు, కానీ 2-3 సార్లు ఆయన టీటీడీ చైర్మన్ అయ్యాడు, దోచుకున్నాడు. ఇవాళ ఇంకో విషయం బయటపడ్డది, ఏదో నగలు కూడా సొమ్ములు అవన్నీ మార్చేశారు అది ఇది అని చెప్పి ఇంకా చూశాను యూట్యూబ్ లో. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు అది విగ్రహము, అందులో ఏం లేదు, అది రాయి, అందులో ఏం లేదు అని అంటున్నారు, అవునా కదా? మరి ఇప్పుడు మన ప్రసాదం ఆ విగ్రహానికి పెట్టినప్పుడు ఆ రాయికి ఏం లేని పవర్ లేదు అన్నప్పుడు అది తినటానికి ఏమైంది వాళ్ళకి? అదే సార్, మనము నాలుగు ఏంటంటే అది మాట్లాడుతాం. నా క్వశ్చన్ అర్థమైందా మీకు? నా క్వశ్చన్ అర్థమైంది. వాళ్ళకి అవి లేవు కదా. సార్ అలా అనుకుంటే వాళ్ళు పీల్చే గాలి మన వాయుదేవుడు, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు నడిచేది మన భూదేవి, వాళ్ళు తినే పంట ఏదైనా మన అన్నపూర్ణ, మన మాత అన్నపూర్ణ, ఏదైనా మనదే. ఇంకా వాళ్ళు దాన్ని దాటుకొని ఏం చేయలేరు. ఇప్పుడు మన ఓవైసీని అడిగితే ఏమన్నాడు, పుట్టినోడల్లా మా ముస్లిమే ఫస్ట్, తర్వాత వాళ్ళు వేరేది అవుతారు అని గట్టిగా వాదించాడు నేషనల్ ఛానల్లో. అక్కడ ఎవడు లేడు, నాన్నటోడు ఉంటే అడిగేవాడు, మళ్ళీ పుట్టించేటోడు మీ అల్లానే, పుట్టేటోడు ఫస్ట్ ముస్లిమే అంటే మనకి సుంతే పుట్టాల్సిందే కదా, మళ్ళీ సుంతి కాకుండా ఎందుకు పుడుతున్నాడు అని అడిగేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఏమైందంటే కరెక్ట్ మాట్లాడే వాళ్ళు లేరు, నేను ఒక అరబీ తోటి నాకు అతనికి ఆర్గ్యుమెంట్ అయింది హిందూ ఇస్లాం దాని మీద. ఆయన ఛాలెంజ్ చేశాను నేను, అరే నీతో నేను కన్విన్స్ చేయలేకపోతే నేను ఇస్లాం తీసుకుంటా, నువ్వు కన్విన్స్ అని అయితే నువ్వు హిందూ కావాలా అని బెట్టు కట్టుకొని మాట్లాడుకుంటా. అతను ఆఖరికి ఇక నాతోటి నేను అడిగిన 2-3 క్వశ్చన్లకే ఆయనకు సీన్ లేకపోయింది. ఆఖరికి నేను నీతో మాట్లాడలేను, ఇక మేము మా నబీ ఏది చెప్పండి అదే ఫాలో చేయాలనుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. అట్లాంటివి అప్పట్లో మనం చాలా డిబేట్లు చేసి ఉంటారు. అయితే నాకు ఇట్లా ఆన్లైన్ లో పెట్టడం వాటి మీద ఇంట్రెస్ట్ లేకుండా, మనం పర్సనల్ చేసేది పర్సనల్ అట్లా చేసుకున్నాము. వాళ్ళు మీరు చూస్తున్నారు కదా, ఆఫ్రికాలో మనం చేసిన స్టెప్స్ ఎంత చేంజెస్ అవుతున్నాయి అనేది. ఇప్పుడు మన దగ్గర మంత్రానికి శక్తి ఉంది అని ప్రూవ్ చేయడానికి, నేను నైజీరియాలో మన ఫ్రెండ్ ఉన్నాడు ఒకతను, ఇబుకుంలే అని, అతను పూర్ కంప్లీట్ ఏమీ లేని వ్యక్తి. నేను అప్పుడు ఘనా వెళ్ళినప్పుడు నాకు అక్కడ పరిచయం అయ్యాడు, మైనింగ్ లేబర్ కింద అన్నాడు. అంటే మా వెహికల్ మైన్లో ఇరుక్కపోతే లాగిన్ దాంట్లో అతను ఉన్నాడు, అట్లా పరిచయము, నాకు మెసేజెస్ పెట్టేవాడు, అట్లా కాంటాక్ట్. ఒకరోజు ఏమన్నా అంటే, నా దగ్గర ఏమి డబ్బులు లేవు, నా పరిస్థితి ఇలా ఉంది, నేను అనుకున్న దేవుడిని నేను ఏదో చేస్తున్నా, మా దగ్గర వస్తారు బైబిల్ అని చెప్తారు, ఒకడు వస్తాడు. అక్కడ ఎట్లుంటాడు అంటే, ఒక ఇంట్లో వాడు ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, వాడు నచ్చిన దాన్ని పోతుంటారు, వాళ్ళకి తెలియదు. అందరు ఇన్షాల్లా అంటారని వాడు ఇన్షాల్లా అంటాడు, అది ఎందుకు అంటారని తెలియదు. అట్లా ఉన్నాను నేను అన్నా, అరే నేనైతే నేను మారు ఇట్లాంటివి ఏం చెప్పాను, కాకుంటే నేను నీకు ఒక ప్రయోగం చెప్తా, ఆ ప్రయోగం వల్ల తెలుస్తుంది. నువ్వు నీ ఇంట్లో 41 రోజులు నేను ఒక మెసేజ్, ఒక మంత్రాచాంట్ పంపిస్తాను, అది నువ్వు పెట్టుకో, 41 days పెట్టుకో, నీ లైఫ్ లో చేంజ్ ఉంటుంది. అయితే నువ్వు మారమని చెప్పాను, నువ్వు ఫాలో చేసుకో, నీకు నచ్చిన రిలీజియన్ నువ్వు చేసుకో, కాకుంటే నువ్వు నన్ను అడిగావు కాబట్టి నాకున్న ఒక నాలెడ్జ్ మీద నేను నీకు ఇస్తున్నా అని చెప్పాను. ఇవాళ అతను ఒక మైన్ ఓనర్ అయ్యాడు సార్, ఒక 5-6 years. ఇవాళ ఆయన
సొంతంగా కారు కొన్నాడు, నాకు రెగ్యులర్ మెసేజ్ పెడుతుంటాడు, బ్రదర్ నువ్వు వస్తే నేను దుబాయ్కి వస్తా, మా ఫ్యామిలీని తీసుకొస్తాను, నీ బ్లెస్సింగ్స్ కావాలి, ఇట్లాంటివి చెప్తుంటాడు. ఇది నేను ఉకే చెప్పేది కాదు, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, అంత నిజాయితీ చెప్తున్నాను. ఇది జరిగిన వాస్తవం. అంటే మనం చెప్తే కావాలని కల్పించి చెప్తామని కొంతమంది అనుకుంటూ సార్ ఉంటారని నేను సార్ అట్లా చెప్తాను. అట్లా అయితే నేను మిమ్మల్ని ఇంత దూరం నమ్మను సార్, నేను ఇంత చేసి నేను ఉంటే. నేను మీ కాదు, మన ప్రేక్షకుల్లో కింద కామెంట్లు పెట్టే బ్యాచ్లు కొన్ని ఉంటాయి, అవి అన్య మత ఎట్లాగైనా ఉంటాయి, క్యాంప్. అవి ఎట్లాగైనా ఉంటాయి. నేను అందుకని నేను చెప్తున్నా అన్నట్టు, అంటే కామన్ మ్యాన్ కూడా మనం మెసేజ్లు పోతుంటాయి కాబట్టి నేను చెప్తున్నా. అయితే ఇది మనమే చేసామా అంటే నేను చేశాను, నా రిజల్ట్ ఇంకా 1-2 months లో నేను చూపిస్తాను దానికి. అవును అయితే ఈ ఈ దాంట్లో మన దాంట్లో ప్రతి దానికి ఉన్నాయి. అవును ఏది జరిగితే ఏం జరుగుతుంది, తలనొప్పి వస్తే నీ ఆరోగ్యం బాగాలేకుంటే ఏం చేయాలి, ధన్వంతరికి సంబంధించిన ఏ మంత్రం చదవాలి, ఇవన్నీ ఉన్నాయి. అవును చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటే ఇప్పుడు మన బాణమ్మ చెప్పగలుగుతారు అవును అట్లాంటివి. ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు మన దగ్గర, అది వచ్చిన ప్రాబ్లం. కానీ అవును అయితే మన టాపిక్ డైవర్ట్ కాకుండా నేను చెప్తున్నా, ఇలాంటి పరిస్థితులలో మనము మన యొక్క శక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. హిందూ ధర్మం యొక్క ఇప్పుడు కరుణాకర్ రెడ్డి రాయి అన్నాడు కదా, అవును ఆయన ఉన్న తిరుమలని కొండ మీద 1-2 కోట్ల సంవత్సరాల క్రితం ద్వారం అనేది ఉంది. అవును దాని అవును నుండి దేవుడు వచ్చాడని. అవును ఓకే. ఆ, ద్వార దర్శనం అని మనం పోయి చూస్తుంటాం. అవును ఆ కొండరాయి ఎవడో చెప్పింది కాదు కదా, గవర్నమెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే దాన్ని ఫైనలైజ్ చేశారు 2 కోట్ల సంవత్సరాల క్రితము అవును ఈ ద్వారం అని. అవును ఓకే, దేవుడు ఆ రూపం నుండి అందులో నుండి వచ్చాడని చెప్తారు అన్నమాట. ఇప్పుడు అలాంటిది మన దగ్గర ఎన్నో ప్రూఫ్లు ఉన్నాక కూడా వాళ్ళు రాయి అనగలిగారంటే మూర్ఖత్వం. ఇప్పుడు ఒక శవాన్ని అడ్డంగా పడుకునే శవాన్ని, నిలువుగా వేలాడదీసిన శవాలను దండం పెట్టుకునే వాడికి అవును ఈ దేవుడు యొక్క మన హిందూ ధర్మం యొక్క కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మనకు వాళ్ళకి డిబేట్ ఎందుకు అవుతుంది, వాళ్ళ ఎడారి మతం యొక్క కాన్సెప్ట్ మనకు అర్థం కాదు. అవును మనకు అర్థమైనా దాని యొక్క విలువ అది మన దృష్టిలో అది మనకు విలువ లేదు. అవును వాళ్ళు మన దాన్ని అడాప్ట్ చేసుకోలేక కన్ఫ్యూజ్ అవుతున్నారు బయటిదే గొప్పదని. ఇప్పుడు అవును అవును ఇప్పుడు మన వాళ్ళు సాయిబాబా సాయిబాబా అని సాయిబాబాని తీసుకొచ్చి అది వినాయకుడిని పాల దగ్గర పెట్టడం జరుగుతుంది కదా. మన కళ్ళ ముందర రాఘవేంద్ర స్వామి ఉన్నాడు కదా సార్, మన గురువు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు కదా గురువు. వాళ్ళు చెప్పిన మిరాకిల్ జరుగుతున్నాయి. శంకరాచార్యులు సార్, ఇవన్నీ కాదు శంకరాచార్యులు వారు. అదే, అంటే నేను అంత దూరం వద్దు, 2000 సంవత్సరాల దాకా వద్దు, మనం ఈ 100, 200, 300 సంవత్సరాల క్రితం వరకే చెప్తున్నా. అది కరెక్ట్. వాళ్ళు ఉన్న ఊర్లు ఉన్నాయి, వాళ్ళు చేస్తున్న ఉన్నాయి. ఇప్పుడు మంత్రాలయం పోతే మంచాలమ్మ గుడి ఉంటుంది, ఆమె ఆ ఊరి పాలకురాలు. ఓకే. మీకు నేను అనుభవించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, నేను చూసింది నేను గుర్తుపట్టింది చెప్తున్నా. మంచాలమ్మ గుడిలో ఏం చేశారంటే గుడి డెవలప్మెంట్ గురించి అని చెప్పి విగ్రహాన్ని కదిలించారు. కదిలించిన మరుసటి రోజు మొత్తం కర్నూలు మునిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి పోయిన టైం. ఓ ఓకే. అయితే నేను మా రెడ్డి కలిసి మేము బళ్ళారి నుండి వస్తున్నాం, అక్కడ ఉన్నాం. ఈవినింగ్ దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత ఒక ఆయన వచ్చాడు, అది మీ దర్శనం అయిపోయింది కానీ వెళ్ళిపోండి అన్నాడు. అరే మేము ఇక్కడ నైట్ పడుకొని పొద్దున పోదాం అనుకుంటున్నాం అని అన్నాం. ఏమొద్దా అయిపోయింది కదా దర్శనం, పోండి ఇక అది ఇది అని అన్నాడు. ఎవరతను? ఎవరో మనకు తెలియదు. ఓకే ఓకే. వచ్చి పోండి పోండి అన్నాడు. మేము వచ్చేసాం. పొద్దున పేపర్లో మేము కార్ ఎక్కడ ఆపి ఎక్కడైతే రూమ్లో ఉందాం అనుకున్నామో ఆ గేటుకి 4 శవాలు ఉన్నాయి నీళ్ళలో కొట్టుకొచ్చి. అయ్యో. ఇప్పుడు నా నమ్మకం కదా, నాకు రాజేంద్ర స్వామి మాకు చెప్పి పంపించాడని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలాంటి మంత్రాలయంలో ఎంతమందికి జరిగినాయంటే, మా ఫ్రెండ్ కన్నా అని ఉన్నాడు, వల్లభన అంటాము. అతను అప్పుడు రామోజీ ఫిలిం సిటీలో టైప్ కొట్టేవాడు. ఒక యాక్సిడెంట్ అయి చెయ్యి ఇరిగింది, అంటే కదిలేదు కదా, చెయ్యి లేచేది లేదు. అలాంటి వ్యక్తి మంత్రాలయంలో 41 రోజులు దీక్ష చేశాడు. ఇంకా వచ్చే రోజు వస్తుంటే ఒక ఆయన కలిసి ఏందా డల్లుగుండి వెళ్ళిపోతున్నాం అంటే, నేను స్వామిని నమ్ముకొని వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఉందో నాది అనుకున్నది కాలేదు, నా జాబ్ పరిస్థితి ఏమవుతుందో తెలియదు, నేను ఎట్లా బతుకుతానో తెలియదు, అది ఇది అని అన్నాడు. అలాంటి వ్యక్తి నువ్వు వెళ్ళి చివరిగా పోయి ఆయన దగ్గర పోయి ఏడ్చుకో, నీ బాధ చెప్పుకో, ఆయన వింటాడు అని చెప్పి చెప్పాడు. రోడ్డు మీద కలిసిన ఒక ఆయన. ఈయన మళ్ళీ బస్సు ఎక్కి ఆయన మళ్ళీ వెళ్ళి దేవుడి దగ్గర కూర్చున్నాడు, ఏడ్చాడు, కంట నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకున్నాడు. తీర్థం తీసుకునేటప్పుడు చెయ్యి ఇట్లా ఎవరో వెనక నుండి నెట్టినట్టు అయింది, చెయ్యి వచ్చింది. తీర్థం తీసేసుకున్నాడు, బస్సు ఎక్కాడు, టికెట్ తీసుకున్నాడు. తర్వాత చూసుకున్నాక ఆశ్చర్యపోయాడు,
ఇది మంత్రాలయం బుక్కులనే వచ్చింది. నా చిన్నప్పుడు నా ఫ్రెండే, నాకు స్కూల్లో సీనియర్. ఆ, ఇప్పుడు ఉన్నాడు ఆయన, ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఒక పెద్ద కోటీశ్వరుడు. ఇప్పుడు మన కళ్ళ ముందర జరిగిన మిరాకిల్స్ ఉన్నాయి, మన ఎగ్జాక్ట్లీ. సర్కిల్లోనే ఉంటాయి. అవును. తిరుమల పోయినప్పుడు దేవుడి మహిమతోటి బతికిన వాళ్ళు ఉన్నారు, అనుకోకుండా కుటుంబాలతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ని చూపించి మత మార్పిళ్ళు జరిగినాయి. ఆ, కానీ వాటన్నిటి అర్థాలు మన కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా టైం ఇది మన దగ్గర చెప్పేవాళ్ళు, దాన్ని విశదీకరించి చెప్పేవాళ్ళు లేక, లేదు. కొన్ని చెప్పేవాడు ఉన్నవాడు కమర్షియల్గా ఉండి, లేకపోతే వాడు ఆశ్రమం అంతా రిచ్నెస్లలో ఉండేటప్పటికీ కామన్ మ్యాన్ కి వేరే మార్గం లేక ఈ మత మార్పిళ్ళు జరుగుతున్నాయి, దాన్ని విక్టిమైజ్ అవుతున్నారు. హిందూ ధర్మంలో ఒకరి మీద ఒకరికి, ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెడుతుంటారు, పర్టికులర్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తుంటారు, మన హిందూ పేర్లు పెట్టుకొని ఒక కులాన్ని వర్తించవరుస్తుంటారు, అవును. నమ్మేస్తారు. ఇప్పుడు మన ముందర వేరే క్యాస్ట్ వాళ్ళని అనగానే వీనికి వానికి శత్రుత్వం క్రియేట్ చేయడం. అరే నేను అంతకుముందు వాళ్ళు ఇట్లా చేశారా అంటే, నేను అట్లా తిట్టారా అంటే, కమ్మ కాపుకి మధ్య పంచాయతీ పెట్టడం, రెడ్డికి గౌడుకి మధ్య పంచాయతీ పెట్టడం, మళ్ళీ యాదవ్కి గౌడ్కి ముదిరాజ్కి మధ్య పంచాయతీ పెట్టడం, ఇవన్నీ ఇంకా కాకుండా పద్మశాలీల మధ్య. ఇవన్నీ కాకుండా మీరు చూస్తే బ్రాహ్మణుల్ని మెయిన్ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే అది చెట్టు అది ఇప్పుడు చెట్టు కాదు కదా, పడిపోయింది నేను అనుకోండి సార్, మిగతావన్నీ అదే పడేయటం లాస్ట్ ఈజీ. లాస్ట్ లాస్ట్ మన వీడియోలో మనం మెక్కాలయ గురించి మాట్లాడుకున్నాము, దాంట్లో ఈ కాన్సెప్ట్ ఉంది. అవును. ఎందుకంటే గుడి నిలబడ్డది, గుడి వల్ల బడి నిలబడ్డది, బడి వల్ల వ్యవస్థ నిలబడి ఉంది అనేది సమాజం. వాడికి తెలుసు. అవును. దాన్ని వాడి దెబ్బ కొట్టాలని గుడిని టార్గెట్ చేశారు. అవును. వాటికి మనం ఎక్కడైనా పోతే, ఇప్పుడు హంపి పోతాం సార్, మనము విజయనగర సామ్రాజ్యము ఎంత ఘనంగా ఉందా అని చూస్తాం. ఇప్పుడు మనము వేరే వేరే విద్యాలయాలు, పాతకాలం విద్యాలయాలు, నాలంద యూనివర్సిటీకి సంబంధించిన పోయి చూస్తాం. అవును. చూసినంతసేపు అబ్బా ఆ రోజుల్లో మనం చేశారు ఇంతవరకే ఆలోచిస్తాం. కానీ ఇంత మంచిదాన్ని, మన విగ్రహాలను ఒక రాళ్ళే, ఆ రాళ్ళు వాడిని లేచి కొట్టింది లేదు, తిట్టింది లేదు. వాడు ఎందుకు కూడగొట్టాడు, ఎందుకు ఇరగొట్టాడు? అవి ఫ్యూచర్ జనరేషన్స్ చూడకూడదని చెప్పి. మన యొక్క గొప్పదనము మనకు తెలియకుండా ఉండాలి అనే ఉండాలి. దాని మీద, ఎగ్జాక్ట్లీ. మన నాలెడ్జ్ మనకు ఉండకూడదని, మనం గుళ్ళల్లో మనం విగ్రహాలాగా చూసాం, కానీ దాని వెనకాల నాలెడ్జ్ ఎంతో ఉంది. ఎగ్జాక్ట్లీ. సైంటిఫిక్ రీజన్స్ మెన్షన్ చేశారు, కొన్ని కోడింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్తగా మన వాళ్ళు కొంతమంది పోయి చూపిస్తున్నారు, ఇయో ఈ గుళ్ళో ఇది ఉంది, ఈ మహిమ ఉంది. ఇప్పుడు నేను ఒక గుహలో ఒక శివాలయం ఉంది ఒక దగ్గర, ప్రకాశం జిల్లాలో, ఒక పిల్లోడు యూట్యూబ్ లో వీడియో పెట్టాడు. అందులో అంత గుహలో మనిషే పట్టలేని దగ్గర పెద్ద నంది ఉంది లోపల. మళ్ళీ ఆ నంది తీసుకుపోయే పరిస్థితి కాదు, మనిషే పట్టలేడు, వాడు వంగి పాకుంటూ గుహలోకి పోవాలి. అవును. మళ్ళీ అంత లోపల అంత పెద్ద నంది ఎలా ఉంది, శివలింగం ఎలా ఉంది? అంటే వేరే లోపలికి వచ్చి చేశారనమాట, లోపల చేసి బయటకు వచ్చారు వాళ్ళు. లేదు, అది స్వయం సిద్ధం, అదే. స్వయం సిద్ధంగా జరిగింది. స్వయం సిద్ధం అంటే ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి వచ్చి విగ్రహ రూపం ఎందుకు పొందాడు, ఇప్పుడు ఆ రాయిని చెక్ చేస్తే అది గ్రహంలో దొరికే స్టోన్ అని చెప్పి అప్పుడు చెప్పారు సైంటిఫిక్. అవును. అవును. అవును చెప్పారు. మళ్ళీ అది అక్కడ ఉన్న స్టోన్ కి ఇక్కడికి ఏంటి లింక్, ఏ రకంగా వచ్చింది? అవును. ఇంత డిస్క్రిప్షన్, అంతరిక్షం డిస్క్రిప్షన్ ఖురాన్ లో కానీ బైబిల్లో కానీ లేదు, అవును. ఒక మన వేదంలో ఉంది. దీన్ని మనం చదువుకొని నాలెడ్జ్ తెచ్చుకుందాం అనేంత నాలెడ్జ్ మన సొంత వాళ్ళకి లేదు, మనల్ని విమర్శించే వాడికి లేదు. వాడు ఏమైనా ఆ మంత్రంలో, పెళ్లి మంత్రంలో ఈ అర్థం అని తప్పుడు అర్థం తీసి కామెంట్ చేసేవాడు, లేకుంటే ఈ మంత్రంలో ఇంకో తక్కువ జాతిని తక్కువ చేయాలని ఉంది, ఈ వేదం వెంటే చెవులో సీసం వేయాలని ఉందని తప్పుడు మాటలు చెప్పేసి ఎగదోయడానికి చేసేవాళ్ళు ఉన్నారు తప్ప, ధర్మం గురించి డిస్క్రిప్షన్ ఇచ్చి మన ధర్మం యొక్క గొప్పదనము మనకు చెప్పేవాడు లేదు. దీనివల్ల ఏమైందంటే మన యొక్క గొప్పదనం మనకు తెలియక మనలో మనకు ఆత్మవిశ్వాసం చనిపోయే జనరేషన్కి వచ్చేసింది. అవును. అవును. ఇప్పుడు మనోళ్ళకు మనదంత గొప్పదా అంటే మనోడే నవ్వే పరిస్థితికి వచ్చేసింది. అవును. పక్కన నవ్వట్లేదు. ఇప్పుడు మనది ఇంత గొప్పది అంటే మన పక్కన ఉన్నోడు మనల్ని చూసి నవ్వే పరిస్థితి మనోడే. అవును. అంత లెవెల్కి దిగజారిపోయాం. ఈ ఆత్మవిశ్వాసం కంప్లీట్ పోతే అవతల వాడు వచ్చేసి మనల్ని కొట్టకర్లే, తిట్టకర్లే, చంపకర్లే, మనమే వాడు రాగానే అరే బాబు నాకు నా దాని మీద నమ్మకం లేదు, నేనే నీ దాంట్లోకి వస్తున్నా అనిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ లెవెల్కి దిగజారిపోయారు మన వాళ్ళు.
ఇప్పుడు సార్ మన ఇప్పుడు తిరుమల, ఇప్పుడు తిరుమల మళ్ళీ బ్యాక్ టు నేను అదే మా చెప్తాను టాపిక్. సార్, అయ్యా. నేను అదే చెప్తాను. ఇదంతా ఎందుకు చెప్తాను అంటే, మనం వీక్ ఉన్నందుకు అవతలోడు ఇంత గొప్ప చేస్తుంది. ఎస్, అది ఒప్పుకుంటాను. మనం వీక్ ఉన్నందుకు వాడు చేయగలిగింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్, నిన్న జరిగింది. మహారాష్ట్రలో రాణి అని ఒక పొలిటీషియన్, ఒక స్వామీజీ, ఇద్దరు కలిసి, రామగిరి స్వామి అని ఒక ఆయన కలిసి ఏదో మహమ్మద్ ప్రవక్త మీద ఆ స్వామీజీ అన్నందుకు ఈ ముస్లిం సంఘాలు ఏదో వార్నింగ్ ఇస్తే ఆయనకు సపోర్టింగ్ ఒక పొలిటీషియన్ రాణి అనేట ఆయన మాట్లాడాడు. మాట్లాడితే మన ఎంఐఎం ఓవైసీ వాళ్ళ పార్టీ నాయకుడు ఔరంగాబాద్ నుండి ముంబై వరకు ర్యాలీ పెట్టారు జనాలు. ఎంత 380 కిలోమీటర్లు కంప్లీట్ ముస్లింలే రోడ్ అంతా. అయ్యో బాబోయ్. మొత్తం ఇప్పుడు వాళ్ళందరూ ర్యాలీ తీసి వెళ్ళారు. నిన్న పోలీసులు అక్కడ వెళ్ళాక ముంబైలో ఎంట్రీ కాకుండా పోలీసు వాళ్ళు ఆపారు. వీళ్ళు ఎంత పెద్ద ర్యాలీ తీశారంటే ఏంటి అంటే, మా దాంట్లో మా నబీ, మా అల్లాని తిట్టిన వాళ్ళని సర్తన్ సజుదా తలకాయ తీసేయాలని ఉంది, మేమేంటో చూపిస్తాం అనుకుంటూ వెళ్ళారు. ఎవని తమ్ముడైతే మన రాముణ్ణి సీతని మన దేవుళ్ళని తిట్టాడో ఓపెన్గా, ఎవడైతే నాకు 15 నిమిషాలు టైం ఇవ్వండి మీ హిందువులందరినీ చంపుతా అన్నాడో ఆ పార్టీ యొక్క నాయకుడు, ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అక్కడ మీటింగ్ నడుస్తుంది, ఓవైసీ స్పీచ్ నడుస్తుంది. ఓకే, వాళ్ళు వెళ్ళారు. ఏ పార్టీ నాయకుడైతే మన పార్లమెంట్లో వేరే జెండాకి, వేరే దేశానికి జై అన్నాడు, జై పాలస్తీన్ అని, అంటే భారతదేశంలో ఉండి భారతదేశంలో వాళ్ళు పాలస్తీనా జెండాలు పట్టుకొని ర్యాలీలు తీస్తున్నా వాళ్ళు ఈ రకమైన మాటలు వాళ్ళు అన్నదానికేమో మనం ఒకటం చేయలేదు. మనం అంతా కోర్టు చూసుకుంటుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది అనుకున్నాం. మన గవర్నమెంట్ ఏం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం ఆయన మీద ఉన్న కేసుకి అటెండ్ కాలేదు, కేసు కొట్టేసారు. ఎవడు అప్పీల్ చేయాలా? మళ్ళీ అదే కేసీఆర్ ఇంట్లో హోమాలు చేస్తాడు, అదే కేసీఆర్ రాముని పోయి భద్రాచలం పోయి దండలు వేస్తాడు, మళ్ళీ ఆయన ఇంట్లో కూర్చొని మన పండితులందరూ హోమాలు చేస్తారు. అంటే హిందూకి హిందువే శత్రువు, హిందుత్వానికి హిందువే శత్రువు. అందుకే వివేకానంద ఒక మాట చెప్పిండు అన్నట్టు, పొట్టున పెట్టిన వాడల్లా హిందువు కాదు, గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసిన వాడల్లా హిందువు కాదు. హిందువు అంటే ఎవరు అంటే హిందుత్వం వైపు, అంటే కాషాయం జెండా గురించి, కాషాయంకి మనకు ఋషులకు ఎందుకు ఇచ్చేస్తారు కాషాయం అనేది తెలుసుకుంటే మనం ఎటువంటి దానికి ఉంటామని త్యాగానికి పెట్టారు. అది సూర్యుడు చంద్రుడు అస్తమించేంత వరకు అగ్నిలో వచ్చే కాషాయం కలరు అంత ఉద్రేకం మనలో ఉండాలి. సూర్యుడు అంటే సూర్యాస్తమయం సూర్యోదయం టైంలో వచ్చే కలర్ మనకు కాషాయం, అది ఉన్నంత కాలం ఉండాలి అని మన సనాతన ధర్మానికి ఉన్న ఆశీర్వాదం. బాగా చెప్పారు. కానీ మన సొంతంగా మనము ఒక దొంగ బాబాలు కాషాయం వేస్తున్నా, మన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు మన దగ్గర ఉండి మనం అందరం దీక్షలు ఇస్తాం, కానీ అసలు దగ్గర రాము. ఇప్పుడు మనమైనా కానీ సార్, మనం ఆన్లైన్లో ఎదుటి మోటివేట్ చేసినా ఫీల్డ్ దగ్గర పోయే పరిస్థితి లేదు మనకు. ఎందుకంటే మీరు వచ్చి చెప్తే సేమ్ ఇదే వస్తుంది, బ్రాహ్మణ ఆయన చెప్పేదే అంటాం. ఇప్పుడు లీడ్ చేసేదానికి మనం క్యాస్ట్ చెక్ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయగలుగుతారు? మీకున్న దాంట్లో మీరు చేయగలుగుతారు, నాకున్న దాంట్లో నేను చేయగలుగుతాను, అంతే ఉంటుంది. అట్లాగా సార్, ఇప్పుడు ఎట్లా వస్తుంది డిస్కషన్, మనం ఇటు యూట్యూబ్లో చేసి పంపించామనుకోండి, ఫీల్డ్ మీదకి రావాలి అంటారు. మనం ఫీల్డ్లోకి వెళ్ళి చేసామనుకోండి, బ్రాహ్మణ్ చెప్తే ఆవిడ వినరా వేస్ట్ అంటారు. సార్ నేను బ్రాహ్మణ్ కాదు, నేను మామూలుగా చెప్తున్నాను అనుకో, నువ్వు చెప్తే ఎవడు వింటారా, ఎవడన్నా పెద్ద చెప్ అంటే నాలుకకి ఏంటంటే ఎటు పడితే అటు మాట్లాడి నిన్ను డిమారలైజ్ చేయాలి, మనమే చేసుకుంటాం. పక్కోడు అనట్లే ఈ మాట, ఈ పక్కోడు ఎవడు అనట్లేదు ఈ మాట. ఇప్పుడు మనం ఇంత ఉంది సార్, ఒక్క దాని మీద వాళ్ళంత ర్యాలీ తీస్తున్నప్పుడు మన దాంట్లో మనతోటి మనకు తెలియకుండా కల్తీ చేసిన మాంసము అవన్నీ కలిపినది, కొవ్వు కలిపినది మనకు తినిపించారంటే మనం ఎంత తిరుగుబాటు చేయాలి? ఎగ్జాక్ట్లీ. మనము ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ గుళ్ళల ప్రాయశ్చిత్తం చేశారు, తప్పు చేసినోడు ప్రాయశ్చిత్తం చేయాలి, మనం ప్రాయశ్చిత్తం చేయడం ఏంటి?
ప్రాయశ్చితం కాదు, ప్రాయశ్చితం తప్పు చేసిన వాడితో ప్రాయశ్చితం చేయించడమే గొప్పదనం. అవును అందుకని ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. అవును ఇప్పుడు ఈయన 28వ తారీఖు వెళ్తే మనం ఏం చేయాలంటే, హిందూ సంఘాలు ఉమ్, ముందు టీటీడీకి రేపు రిప్రజెంటేషన్ ఇచ్చి, ఉమ్, ఆయన వస్తే కంపల్సరీ ఆయన దేవుని నమ్ముతాను రాసిస్తేనే అలో చేయాలి. అవును అది టీటీడీ వాళ్ళు కానీ కోర్టుకు రిప్రజెంటేషన్ వేసినా కానీ ఎట్లా కేసులు ఫైల్ చేశారు కాబట్టి ఇది మళ్ళీ మమ్మల్ని అవమానించడానికి వస్తున్నదే తప్ప, రాజకీయం చేయడానికి వస్తున్నదే తప్ప, ఆయన పద్ధతి ప్రకారం రావాలి. అప్పుడంటే ఆయన సీఎం ఉన్నాడు, ఆ పూజారులు వాళ్ళు చేయలేదు. ఇప్పుడు అట్లా కాదు, నిష్టగా పద్ధతి వస్తేనే అలో చేయాలి. కొండ ఉమ్. మీద జై జగన్ అనే స్లోగన్స్ నినాదం ఇవ్వకూడదు. వినపడకూడదు, వినపడకూడదు. అది అది కనుక వినిపిస్తే అలో చేయకూడదు తీర్థ ఫస్ట్. ప్రసా తీర్థ లేదా ప్రసాదాలు తీసుకోవాలి. మన పూజారులందరూ సిగ్గు శరం రోషం ఉంటే ఆయన వస్తే మేము ఇక్కడ పూజలు చెయ్యమనన్న తిరుగుబాటు చేయాలి. అవును అవును అంతే. లేదంటే గుళ్ళో పూజలు చెయ్యం. అవును ఎందుకంటే మన తిన్న లడ్డులో వాళ్ళు కూడా ఉన్నారు. అది అవును ప్రాయశ్చితం. అవును అవును అది ప్రాయశ్చితం. ఏదో పోయి గుళ్ళో పోయి పూజ చేసి కొబ్బరికాయ ఒకటి ప్రాయశ్చితం అంటే కాదు. ఇప్పుడు మనం మాట్లాడే ఈ టాపిక్ పవన్ కళ్యాణ్ దగ్గర మన ప్రేక్షకుల్లో కానీ మీకున్న కాంటాక్ట్స్ లో కానీ ఎవరైనా ఉంటే, యా ఆయన డిప్యూటీ సీఎం, ఆయన కొద్దిగా యాక్టివ్ రోల్ చేస్తున్నాడు కాబట్టి ఆయన దాకా వెళ్ళాలి. కంపల్సరీ ఇప్పుడే అలా పెడతాను సార్. అడుగు యా పెట్టనియాలి అని చెప్పాలి. యా యా అలా ఉంటేనే అడుగు పెట్టనియాలి. యా అక్కడ జై జగన్ అని స్లోగన్ వచ్చింది అంటే అరెస్ట్ చేయాలి. అవును 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 ఎందుకంటే ఇది మన ధార్మికం, మళ్ళీ ఇంకొకసారి మనల్ని హర్ట్ చేసేదానికి ఒప్పుకోకూడదు. ఎస్ మన సార్ ఎస్. మనోభావాలు దెబ్బతినడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మళ్ళీ దాంట్లో డిలీట్ చేయడానికి ఎవరిని సీరియస్ యాక్షన్ తీసుకుందామని గవర్నమెంట్, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు వేస్తున్న ప్లాన్స్ ని వాడు డిమోరలైజ్ చేయడానికి కూడా ఈ ప్రయత్నం ఉండొచ్చు. అవును అవును వాళ్ళకి నిష్ట ఉంటే అలాంటి పాపం ఎందుకు చేస్తారు సార్? చేస్తారు సార్. అవును అది కరెక్ట్. దర్శనం టికెట్లు కూడా అమ్ముకున్న వాళ్ళు, దర్శనం టికెట్లు కూడా స్కాములు చేసిన వాళ్ళు, నీచ అవును నికృష్టులు, వాళ్ళకి ఎక్కడ ఉంటుంది సార్ హిందుత్వ భావన? సార్. వాళ్ళు ఆ శ్రీవాణి టికెట్లట 10,500 అయితే 10,500 సార్. ఎందుకు మా అక్క పోయింది, దర్శనమే చేయలేదు సార్. ఆ, 1 మినిట్ కూడా ఉంచలేదు, మా అక్క వెళ్ళింది. ఓ అదంతా పెద్ద స్కామ్. అది అంతా ఏదో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క సేమ్ టిటిడి అని ఒకటి పెట్టి వాళ్ళు ఉమ్. ఆ అకౌంట్ లోకి వేసుకున్నారు అనేది తెలిసింది. అంటే 500 టీటీడీకి వెళ్తాయి సార్, మిగతా 10,000 ఏమో ఎందుకంటే వాళ్ళ కార్పస్ ఫండ్ అని చెప్పి అందులోకి వెళ్తున్నాయట. వాళ్ళ అకౌంట్ కి అదే కార్పస్ ఫండ్ అంటే టిటిడి పోలేదు అది. అదే 500 టీటీడీకి వెళ్ళాయి, మిగతా సార్ 10,000. ఒకటి చెప్పండి సార్, టిటిడి ట్రస్ట్ ఉన్నాక మళ్ళీ శ్రీవాణి ట్రస్ట్ అని ఎందుకు? అవును కొత్త ట్రస్ట్ ఎందుకు? అన్ని టిటిడి ట్రస్ట్ కింద పోతున్నప్పుడు కొత్త ఉమ్, ట్రస్ట్ పెట్టడమే పెద్ద స్కామ్. అవును. ఎందుకు అండ్ ఆ లాస్ట్ టైం ట్రస్ట్ లో వెళ్ళినప్పుడు బోర్డ్ ఆఫ్ కిందనే డైరెక్టర్స్ ఎవరో, ఆ ట్రస్ట్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరో, అది ఏ ట్రస్ట్ ఎవరికి తెలియదు. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని అన్నారు. ఆ, ఎవరతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? ఆయన ఓ ఎమ్మెల్యే ఉండే అక్కడ, ఓ ఓకే మన ఓడిపోయాడు ఆయన. ఓకే ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా మంచి ఆయన, ఆయన చాలా మంచి మంచి ఓకే. ఫ్యామిలీ. వాళ్ళ కోడలు మంచి డాక్టర్, ఆమె వీడియోలు సో చూసాను ఇప్పుడు అమ్మాయి. ఈ రిప్రజెంటేషన్ కానీ 28th జగన్ వచ్చే టైంకి మన మన వాళ్ళు కానీ ఎవరన్నా ఈ 3 వెళ్తున్నారా? డేస్ లో అందరికి, మన వాళ్ళకి అందరికి మనం పాస్ ఆన్ చేయాలి సార్. అంటే షూర్ సార్. నాకైతే ఆ వెసులుబాటు లేదు. యా నాకు ఆ సోర్సెస్ నాకు ఎవరు పరిచయం కూడా కాదు యాక్చువల్గా. ఆ, మీకు వీళ్ళు కరుణాకర్ సుగుణ, మన లలిత్ కుమార్ వీళ్ళందరూ పరిచయం వాళ్ళకి ఇచ్చి కాబట్టి పెడతాను ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పి మాట్లాడతాను. వాళ్ళని రిప్రజెంటేషన్స్ ఇవ్వమని చెప్పండి. యా అది మనము ఇప్పుడు నా నుండి అయితే నేను యాక్టివ్ రోల్ అంటే ఒక నెల తర్వాత నేను యాక్టివ్ రోల్లోకి వస్తాను, కానీ ఈ నెల యా వరకు అయితే మనకి యాక్టివ్ రోల్ ఛాన్స్ లేదు. యా యా అది అన్నీ మీరు బయట ఊరికి మనకున్న కూడా పనులు, వెళ్తున్నట్టున్నారు కదా. అదే అవన్నీ ఫినిష్ చేసుకొని 1 మంత్ తర్వాత అప్పుడు యాక్టివ్ రోల్స్ అంటే కంప్లీట్ యా టైం పెట్టగలం, మనీ పెట్టగలం. మనం యా ఇప్పుడు అంటే షూర్. పెట్టలేము, యా మన పనులు ఇంపార్టెంట్. నెక్స్ట్ యా ఏంటంటే ఇదొక్కటి మీరు కొద్దిగా పాస్ ఆన్ చేసి యా నేను మన చేస్తాను సార్. వాళ్ళందరితోటి ఈ రిప్రజెంటేషన్ ఆ డిప్యూటీ సీఎం కి, టిటిడి బోర్డు కి, యా యా టిటిడి చైర్మన్ కి, వాళ్ళు రెస్పాన్సిబుల్. రేపు పొద్దున కనుక ఆడొచ్చి చిల్లర చేష్టలు చేస్తే యా గత ముఖ్యమంత్రి ఎవరైతే పిల్లోని చేష్టలు కాకుండా ఏంటి సార్ ఇవన్నీ? అవును అవును షూర్ సార్, నేను అందుకని పాస్ ఆన్ చేస్తాను. నేను అది చేస్తాను సార్. ఒకటి పాస్ అయింది సార్. అది దాని గురించే మనం ఈ వీడియో చేయడము. షూర్ సార్ షూర్ సార్. ఓకే చాలా సార్. మంచిగా చెప్పారు ఓకే సార్. సార్. మళ్ళీ చేద్దాం, ఓకే మళ్ళీ సార్. కలుద్దాం ఓకే ఓ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్.
రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ రసాతల రుద్రాయ